కుంభరాశి వారికి జూలై 25 శనివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు, కొన్ని శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, ఏ విషయంలో జాగ్రత్త వహించాలి, ఎక్కడ అదృష్టం కలిసి వస్తుంది, ఏ సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. తెల్లవారితే మీ ఇంట్లో ఒక స్త్రీ ద్వారా ఒక ముఖ్యమైనటువంటి వార్త మీ జీవితంలో కొత్త ఆలోచనలకు నాంది పలికే అవకాశం కూడా ఉంది. ఆ స్త్రీ మీ కుటుంబంలోని మహిళ కావచ్చు, బంధువు కావచ్చు, పాత స్నేహితురాలు కావచ్చు, కార్యాలయంలో మీకు పరిచయమైనటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీ శ్రేయస్సు కోరుకునే ఒక మహిళ కావచ్చు. ఆమె ద్వారా వచ్చే ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా సమాచారం మీకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించినటువంటి ఆశాజనకమైనటువంటి పరిణామాన్ని తెలియజేసే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే పూజా పరిహారం, దానం మరియు ప్రత్యేక సూచనలు రేపటి రోజు మీకు ఎంత ఉపయోగపడుతుందో అవకాశం ఉంది. మధ్యలో వీడియోని ఆపకుండా వింటేనే పూర్తి దిన ఫలితాలు, శుభ సూచనలు, జాగ్రత్తలు మరియు ఆధ్యాత్మిక సూచనలు మీకు స్పష్టంగా అర్థమవుతాయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి కుంభరాశి వారి సంబంధించినటువంటి ప్రతిరోజు దినఫలితాలు, పూజలు, పరిహారాలు, దానాలు, శుభ సమయాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలకు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కూడా నొక్కండి. మీరు అందిస్తున్నటువంటి ప్రేమ, ఆదరణ, సపోర్ట్ మాకు మరింత మంచి వీడియోలను అందించడానికి ప్రేరణగా ఉంటుంది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి జూలై 25 శనివారం రేపటి రోజు ఎలా ఉండబోతుందో పూర్తి వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి జ్యోతిష రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండేటువంటి రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. వాయుతత్వానికి చెందినటువంటి కుంభరాశి వారు తెలివితేటలు, దూరదృష్టి, సేవాభావం, ఆలోచన శక్తి కలిగినటువంటి పూర్తిగా వారిగా గుర్తింపు పొందుతారు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కోరుకుంటూ ఉంటారు. కష్టపడి పనిచేసే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సంకల్పం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. కుంభరాశి వారి మనస్తత్వం. కుంభరాశి వారు నిజాయితీ, క్రమశిక్షణ, ఓర్పు కలిగిన వారండి. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. కొత్త ఆలోచనలను స్వీకరించడంలో ఆసక్తి కూడా చూపుతారు. అయితే కొన్నిసార్లు తమ మనసులోని భావాలను బయటకు చెప్పకుండా మౌనంగా ఉండడం వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. రేపటి రోజు కలిసి వచ్చేటువంటి రంగులు నీలం రంగు, ఆకాశ నీలం రంగు, తెలుపు, వెండి రంగు, ఊదా రంగులు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు, సమావేశాలు లేదా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఈ రంగుల దుస్తులు ధరించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. రేపటి రోజు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు 4, 8, 11, 22, 26 సంఖ్యలు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సంఖ్యలు 3, 7, 9 సంఖ్యలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించడం మంచిది. ఇక పడమర మరియు వాయువ్య దిక్కుల వైపు చేసే ప్రయాణాలు, కొత్త పనుల కోసం వెళ్ళే కార్యక్రమాలు అనుకూలంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఆగ్నేయ దిక్కు వైపు అత్యవసరం లేని ప్రయాణాలకు వీలైతే వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా రాత్రి వేళల్లో దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మరింత శ్రేయస్కరం. ఇక రేపటి రోజు అత్యవసరమైతేనే దూర ప్రయాణాలకు వెళ్ళండి. ప్రయాణానికి ముందు వాహనం పరిస్థితి ఒకసారి పరిశీలించండి. అవసరమైన పత్రాలు, మొబైల్ ఛార్జ్, తాగునీరు వంటి వస్తువులు వెంట ఉంచుకోండి. వేగంగా వాహనం నడపకుండా ట్రాఫిక్ నియమాలను పాటించండి. రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణించాల్సి వస్తే మరింత అప్రమత్తంగా ఉండండి. రేపటి రోజు ఉదయం 7 గంటల నుండి 8:30 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుండి 6 గంటల 15 నిమిషాల వరకు ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూల సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో దైవ నామస్మరణతో పనితో ప్రారంభించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రేపటి రోజు తొలి ఏకాదశి సందర్భంగా చేయాల్సినటువంటి పూజ వచ్చేసి రేపు తొలి ఏకాదశి కావడంతో శ్రీ మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో ఆరాధించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఉదయాన్నే స్నానం చేసి ఇంటి పూజా మందిరంలో దీపం వెలిగించండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలైతే విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం లేదా ఏకాదశి మహత్యం పారాయణం చేయండి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు వారికి అర్చన చేయండి. పాలు, పండ్లు లేదా సాత్విక నైవేద్యాన్ని సమర్పించండి. మీ ఆరోగ్య పరిస్థితి అనుమతిస్తే ఉపవాసం లేదా ఫలాహారం పాటించండి. సాయంత్రం విష్ణుమూర్తి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి భక్తితో ప్రార్థనలు చేయండి. పేదలకు అన్నదానం లేదా పండ్ల దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. తొలి ఏకాదశి రోజున భక్తితో చేసిన ప్రార్థనలు మనశ్శాంతి, కుటుంబ శ్రేయస్సు, ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడతాయని భక్తుల విశ్వాసం. కుంభరాశి వారికి రేపటి రోజున కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటే మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. అనుకూలమైనటువంటి రంగాలు ఉద్యోగ రంగం అండి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నటువంటి రాశి వారికి రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకోవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి సమాచారం అందే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇంకా వ్యాపార రంగంలో వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. నిలిచిపోయినటువంటి బకాయిలు వసూలయ్యే అవకాశం కూడా ఉంది. కొత్త ఒప్పందాలు, కొత్త పెట్టుబడులపై చర్చలు ముందుకు సాగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. ఐటీ, సాఫ్ట్వేర్, సాంకేతిక రంగం ఈ రంగాల్లో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు, విదేశీ అవకాశాలు లేదా పదోన్నతికి సంబంధించిన సమాచారం రావచ్చు. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు, ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న వారికి రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. రైతులకు పంటల విషయంలో మంచి ఫలితాలు కనిపిస్తాయండి. సాగు పనులు సజావుగా సాగుతాయి. పంటలకు సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఈ రంగాల్లో ఉన్నవారికి ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుంది. కళారంగం, సినిమా, మీడియా, యూట్యూబ్ రంగంలో ఈ రంగాల్లో ఉన్నవారికి ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుంది. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, ఆదాయం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతికూలంగా ఉండే రంగాలు షేర్ మార్కెట్, ట్రేడింగ్ అండి. రేపటి రోజున అధిక రిస్క్తో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. భావోద్వేగంతో కాకుండా పూర్తి సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోండి. కోర్టు, న్యాయ వ్యవహారాలు, న్యాయపరమైన విషయాలు ఆలస్యం జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. రియల్ ఎస్టేట్, భూమి కొనుగోలు, అమ్మకాలు, పత్రాలను పరిశీలించి పూర్తిగా ఎలాంటి ఒప్పందం చేయకండి. ఈ చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యకు దారితీయవచ్చు. అప్పులు, రుణాలు, కొత్త రుణాలు తీసుకోవడం లేదా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం రేపటి రోజు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. భాగస్వామ్య వ్యాపారాలు, భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి నిర్ణయాన్ని పరస్పర అంగీకారంతో తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజు మీకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలను దూరంగా ఉంచండి. ఉద్యోగం, వ్యాపారం, ఐటీ, విద్య, వ్యవసాయం, కళారంగాలు ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే షేర్ మార్కెట్, కోర్టు వ్యవహారాలు, రియల్ ఎస్టేట్, అప్పులు మరియు భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించడం అయితే చాలా మంచిదండి. రేపటి రోజున తొలి ఏకాదశి కావడంతో కుంభరాశి వారికి ఇది అత్యంత పవిత్రమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, ఎంతో విశిష్టమైనటువంటి రోజు అనమాట. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని భక్తులు, పురాణాలు తెలియచేస్తున్నాయి. ఈరోజు భక్తితో చేసే ప్రార్థనలు మనసుకు ప్రశాంతతను, కుటుంబానికి శుభాన్ని, జీవితానికి సానుకూల మార్పులను కలిగిస్తాయని భక్తుల విశ్వాసం. తొలి ఏకాదశి ప్రత్యేకత వచ్చేసి తొలి ఏకాదశిని హరివాసర దినం అని కూడా అని పిలుస్తారండి. హరివాసర దినం అంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందేందుకు అత్యంత శుభప్రదమైన రోజుగా భావిస్తారు. భక్తితో ఉపవాసం ఉండి విష్ణు నామస్మరణ చేస్తే కనుక పాపక్షయం కలిగి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ రోజును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేదా అనంతరం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. ఇంటి పూజా మందిరంలో దీపం వెలిగించి ముందుగా శ్రీ గణేశుని స్మరించండి. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో ఆరాధించండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అనే నామాలను 108 సార్లు జపించండి. వీలైతే విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం, శ్రీ విష్ణు అష్టోత్తరం లేదా వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం పారాయణం చేయండి. తులసి పూజ చేసుకోండి. రేపటి రోజున శ్రీ మహావిష్ణువు వారికి తులసి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి తులసి దళాలతో అర్చన చేసి తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించి నమస్కరించండి. తులసి మొక్క చుట్టూ 3 లేదా 11 ప్రదక్షిణలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. మరి ఏ నైవేద్యం సమర్పించాలంటే తొలి ఏకాదశి రోజున సాత్వికమైనటువంటి నైవేద్యాలను సమర్పించడం మంచిది. పాలు, అరటి పండ్లు, యాపిల్, ద్రాక్ష వంటి పండ్లు, కొబ్బరికాయ, బెల్లం, పానకం, పాయసం. ఉపవాసం చేయని వారు తులసి దళాలతో సమర్పించినటువంటి నీరు. ఉపవాసం ఆచరించే వారు తమ ఆరోగ్యానికి అనుగుణంగా పండ్లు, పాలు లేదా ఫలాహారం తీసుకోవచ్చు. ఇక గోమాత సేవ చేసుకోండి. రేపటి రోజున మీ ఇంటి దగ్గరకు గోమాత వస్తే కనుక ప్రేమతో పచ్చిగడ్డి, అరటి పండ్లు, బెల్లం లేదా శుభ్రమైన నీరు తీసుకోండి, సమర్పించండి. గోమాతకు నీరు అందించడం, ఆహారం పెట్టడం దయాగుణాన్ని పెంపొందించే సత్కార్యంగా భావిస్తారు. గోమాతకు నమస్కరించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. మరి దానాలు వచ్చేసి ఏకాదశి రోజున పేదలకు అన్నదానం, పండ్ల దానం, వస్త్రదానం లేదా మీ శక్తికి తగ్గట్లుగా దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. పక్షులకు ధాన్యం వేయడం కూడా మంచి కార్యంగా పరిగణించబడుతుంది. మరి సాయంత్రం చేయాల్సినటువంటి పూజ వచ్చేసి సాయంత్రం శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి. తులసి దళాలతో అర్చన చేసి దీపారాధన చేయండి. భక్తితో హారతి తీసుకొని కుటుంబ సభ్యుల శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థించండి. రేపటి రోజున కోపాన్ని తగ్గించి ప్రశాంతంగా ఉండండి. పెద్దలను గౌరవించండి. అసత్యం మాట్లాడకుండా, ఎవరికి హాని కలిగించకుండా సత్సంకల్పంతో రోజును గడపండి. తొలి ఏకాదశి రోజున భక్తితో చేసిన పూజ, నామస్మరణ, దానం మరియు సేవలు మీ జీవితంలో ఆధ్యాత్మిక శాంతి, కుటుంబ సుఖం, మనోధైర్యం పెరగాలని ప్రార్థిస్తూ శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. అలాగే రేపటి రోజున ఉదయం నుంచే మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక విషయం మీ ముందుకు వదిలే అవకాశం కూడా ఉంది. మీ ఇంట్లో ఆనందం కలిగించే ఒక శుభవార్త కూడా వినిపించవచ్చు.
మీకు రేపటి రోజున ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ కూడా రాబోతుంది. నిలిచిపోయినటువంటి పని మళ్ళీ ముందుకు కదలడం, రావాల్సిన డబ్బు మీ చేతికి రావడం, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ఒక సానుకూల సమాచారం అందడం వంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. చూశారు కదండి కుంభరాశి వారు రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.